వెల్కమ్ టు ప్రజా వాయిస్. మనం శ్రీకాంత్ మానేసి ఈరోజు వెల్లంపల్లి మండలంలోని ఉర్తువెల్లి గ్రామంలో అది చిన్న వయసులోనే చాలా కష్టాలు ఎదుర్కొని సర్పంచ్గా పోటీ చేసి గెలవడం జరిగింది. అతని అనుభవాలు, చిన్నప్పటి నుంచి ఎదుర్కొన్న ఇబ్బందులు, ప్రజెంట్ ఇప్పుడు సర్పంచ్ అయిన తర్వాత కూడా చేసే కార్యక్రమాలు అవన్నీ ఒకసారి అడిగి తెలుసుకుందాం. సాయి ముందుగా ప్రజా వాయిస్ సిఇఓ శ్యామన్న గారికి నా తరఫున, నా ప్రజాతరఫున, గ్రామ ప్రజల తరఫున ధన్యవాదాలు. చిన్న వయసులో సర్పంచ్ అయింది మీకు, అంటే ఇదే ఊళ్ళో ఉన్న అనుభవం, చిన్నప్పటి నుంచి మీరు ఎదుర్కొన్న ప్రాబ్లమ్స్ ఏంటి, ఎడ్యుకేషన్ గురించి కానీ, లేకపోతే ఈ రాజకీయ పరంగా మీకు అనుభవం అయితే అయితే నేను మంచిగా హాస్టల్ ఉండేవాడిని. అప్పుడు సన్ని గౌడ మంచిగా ఏఎస్ఎఫ్ ఫెడరేషన్ తరఫున అతను జిల్లా కన్వీనర్. అయితే అతను ఏం చేశారంటే మా హాస్టల్ దగ్గర రావడం, ఇవి కొద్ది మంచిగా పెడుతున్నారా దాని మీద ప్రశ్నలు చేయడం, మంచి వస్తుందా లేదా అనేసి వాటిని కాకుండా ఎదిరించడం, వాటిని కాక క్వశ్చన్ చేయడం, ఇలాంటి అతను చూసినప్పుడు నాకు కొంచెం అట్రాక్షన్ తెలిసింది. నాకు కూడా ఇట్లా ప్రాబ్లం మీద ఫైట్ చేయాలి, ఇతర లెక్కలు నేను మాట్లాడాలి, ఇతర లెక్కల నేను ప్రజలకి ఇట్లా స్టూడెంట్స్కి చిన్న తరఫున మంచి చేయాలని కోరిక నాకు కలిగింది. అయితే నేను మండలంలో కూడా స్టూడెంట్స్ మీద ఈ హాస్టల్లో తిరగడం జరిగింది. ప్రశ్నల మీద ఇట్లాంటి ఏదన్నా అవినీతి జరిగిన దాని మీద నేను హాస్టల్లో యాజమాన్యాలకు కొట్లాడడం జరిగింది, కలెక్టర్ దాకా కూడా వెళ్ళడం జరిగింది. మీరు స్టూడెంట్గా ఉన్నప్పుడు మేజర్గా ఫైట్ చేసిన సిచ్యువేషన్స్ అయితే మేము ఫస్ట్ చేసేది కూడా మేము హాస్టల్లోనే. ఇప్పుడు స్టూడెంట్స్కి ఎలాంటి స్నాక్స్ ఇవ్వకపోవడం జరిగేది. దాని మీద మేము ఫస్ట్ నేనున్న హాస్టల్లోనే ఫైట్ చేసి మేము పేపర్. మీరు అంటే మీ ఎడ్యుకేషన్ నేను ల్యాబ్ టెక్నీషియన్ చేసాను టీఎంఏటి. ఇప్పుడు డిసెంబర్ వస్తే నా ల్యాబ్ టెక్నీషియన్ ఫిట్ అవుతుంది. ఎంఎల్టీ బెల్లంపల్లి ప్రోగ్లో చేసాను. మీ పేరెంట్స్ బ్యాక్గ్రౌండ్ కూడా అంటే తల్లిదండ్రులది వ్యవసాయ బ్యాక్గ్రౌండ్ అనా లేకుంటే రాజకీయ బ్యాక్గ్రౌండ్? వ్యవసాయమే. మా వాళ్ళు రోడ్డు మొత్తంగా మాకు మొత్తం పుస్తకాలు కొనించడం జరిగేది. ఇలాంటి వాళ్ళని కొన్ని కూడా ఒక్కరోజు కూడా ఇంటికి ఉండకపోవడం మాట్లాడి, ఇంటికి అడుగుతే వాళ్ళ పూట ఎట్లా గడుస్తుంది అనేసి డైలీ వెళ్ళడం, వ్యవసాయం చేయడం. మీకు భూమి ఉన్నదా లేకపోతే దాని మీద కౌలు చేసుకుంటూనే ఉండటం, మీకంటూ ఒక సొంత భూమి అట్లా కౌలు చేసుకుంటూనే మా డాడీ సొంతంగా 2 ఎకరాలు తీసుకోవడం జరిగింది. మా 2 ఎకరాలు మా పొలంలో డాడీ బండ్లు వేస్తారు. బండ్లు వేసి అదే చిన్న బట్టం బియ్యం తర్వాత మిగతా అమ్ముకుంటుంది. ఇక మీకు రాజకీయాలు రావాలని ఇన్స్పిరేషన్ మీకు చిన్నప్పటి నుంచి ఉందని చెప్పింది. కానీ ఇక్కడ రాజకీయాలకు వచ్చిన తర్వాత మీరు ఎదుగుతున్న కష్టాలు ఏంటి, అంటే ప్రత్యర్థులతో కానీ లేకపోతే అపోజిషన్ పార్టీ నుంచి కానీ మీకుండే కొన్ని అంటే ఇబ్బందులు అయితే ఉంటాయి. కంపల్సరీ ఎవరికైనా ఇబ్బందులు అయితే ఉంటాయి. గెలిచిన తర్వాత గెలవక ముందు, ప్రచారానికి చూపుతో ముందు కూడా, నామినేషన్ చేసినప్పటి ముందు కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. మీకు ఎక్కువ ఎందుకు ఇబ్బందులు లేక అదే పిల్లగాడు చిన్నవాడు 21 సంవత్సరాలుగా ఏం పోటీ చేస్తాడు, ఎవరికి న్యాయం చేయగలుగుతాడు, ఈయనతో ఏమవుతుంది, చిన్న బచ్చగాడు ఏమైనా గట్టి ధరించి నా పక్క పోతాం. ఈయనతో పని కాదు. ఆయన గెలిపించుకున్నా కూడా మేము మన ముందు ఉండి ఆయన బెదిరించి పక్కకు గెలుగుతాం. మీకు అప్పుడు ఎవరు న్యాయం చేస్తారు, అందుకే ఆయనకు సపోర్ట్ అయ్యకుండా నాకే సపోర్ట్ చేయమని ఆయన ప్రచారం చేయడం జరిగింది. అయినా ఇంకా నేను భయపడను. నేను ఏదైనా ఒకసారి నేను అనుకుంటే అది కావాల్సిందే అయితే కానీ లేకుండా లేదు. కానీ ఇట్లా భయపడ నేను గ్రామ ప్రజలకు మంచి చేయడం వస్తున్నాను. ఎవరికి ఇబ్బంది పెట్టాలనేది ఆలోచన లేదు. మంచి పని కోసం వస్తుంది కాబట్టి నేను ఎవరికి భయపడను. అంటే మీరు ప్రజలకు మీరు చెప్పిన సందేశం ప్రకారం వాళ్ళు నమ్మి మీకు ఓట్ చేస్తున్నారు. అంటే చిన్న వయసు అయినా కానీ పెద్ద వయసు అయినా కానీ కాబట్టి వాళ్ళకి మార్పు కోరుకున్నామని చెప్పి మిమ్మల్ని ఎన్నుకోవడం జరిగింది. గెలిచిన తర్వాత అంటే ఇప్పుడు ఎవరైతే అపోజిషన్ వాళ్ళు మీకు సెక్రటరీ ఉన్నారా లేకపోతే ఇబ్బందులు ఏమైనా ఎక్కడం జరిగింది? ఇబ్బందులు కొట్టడం జరుగుతుంది. నేను ఏదైనా వర్క్ చేస్తే ఆ వర్క్ని ఇట్లా వర్క్ చేస్తున్నాడు, అట్లా చేస్తున్నాడు, నాణ్యత లేదని నేను ప్రత్యేక వర్క్ చేసి కూడా నేను 4 రోడ్లు వేయడం జరిగింది. ఆ రోడ్లలో కూడా గంగా ఇసుకొని మంచి కాంక్రీట్, మంచి సిమెంట్ బస్తాలు కానీ మంచిగా నాణ్యతంగా రోడ్లు వేయడం జరిగింది. ఏ గారు ఏ సార్ వాళ్ళందరూ వచ్చి దాన్ని పరిశీలించడం జరిగింది. అందులో రోడ్ చాలా బాగా వేశారు మీరు అనేసి సార్ అంటూ మాట్లాడాను.
మా గ్రామం అభివృద్ధి కోసం ఇలాంటి ఇంకా ఏమన్నా వర్క్స్ వచ్చినా కూడా ఇలాంటి నాణ్యతంతో ఇంకా వర్క్ చేయాలని మేము సిద్ధంగా ఉన్నాం. ముందు వర్క్ చేద్దామనేసి మా గ్రామ ప్రజల సహకారంతో ఈ టైంలో మేము పని చేయడం జరుగుతుంది. మీరు ఇప్పటివరకు చేసిన పనులలో మీరు నాణ్యత చేసామని చెప్పేసి చెప్తున్నారు. ఇది చేయడానికి మీకు ఫండింగ్ అనేది ఎమ్మెల్యేస్ దగ్గర నుంచి కానీ ఎంపీడీ నుంచి కానీ మీకు సఫిషియెంట్గా వస్తున్నాయా గ్రామానికి వచ్చిన ఫండింగ్స్, లేకపోతే మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారు ఆ ఫండింగ్స్? లేదు, మాకు ఎమ్మెల్యే ద్వారా మంచి సపోర్ట్ ఉంది. గ్రామం అభివృద్ధి కోసం ఎమ్మెల్యే గారు సహకరిస్తున్నారు. సార్ మాకు ఇలాంటి ప్రాబ్లం ఉంది, రోడ్లు లేదు సార్, మరి రైతులకు ఇబ్బంది అవుతుంది, పిల్లలకి వెళ్ళడానికి మాకు రోడ్డు కావాలి సార్ అంటే సార్ గారు గ్రాంట్ ఇస్తున్నారు, అంటే మాకు పని ఇస్తున్నారు. సార్ ద్వారా మేము పని చేయడం జరుగుతుంది, ఎమ్మెల్యే సార్ ద్వారా. ఇప్పుడు అత్యధికంగా మేము చూసిన గ్రామాలలో కరెంట్ సిచ్యువేషన్స్ అండ్ ఈ సబ్ స్టేషన్స్, ట్రాన్స్ఫార్మర్స్ ఎక్కువ ఇబ్బంది పడుతున్నాయి రైతులకు ఎక్కువ ఇబ్బంది పడుతుంది. దీనివల్ల బాగా అంటే వాళ్ళ టైంకు నీళ్లు నింపుకోకపోవడం, లేకుంటే నీళ్లు పెట్టుకోకపోవడం ఇబ్బందులు అవుతాయి. అంటే అట్లాంటి మీ సబ్ స్టేషన్ ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా మీ దగ్గర? అవును, మాకు అలాంటి సమస్య ఉన్నది. మాకు కూడా ఒక సబ్ స్టేషన్ అనేది సపరేట్గా చేస్తే మాకు ఈ కరెంటు పోయే ఇబ్బందులు ఉన్నాయి. మాకు ఇప్పుడు మా మండలాల నుంచి మాకు బెల్లంపల్లి ఏరియా నుంచి టోటల్గా ఒకటే ఉంటుంది. మాకు కొత్త సబ్ స్టేషన్ కోసం మాకు శాంక్షన్ ఉంది, కాకపోతే ల్యాండ్ లేదనేసి చూస్తున్నాం. ఇప్పుడు 3 గ్రామాల మధ్యలో వేసి పెడదామనేసి ఏఐ సార్ గారు మాట్లాడారు. మరి ఇప్పుడు ఈ ల్యాండ్ గవర్నమెంట్ నుంచి తీసుకుంటారా, లేకపోతే మీరు అందరూ ఏమైనా ఫండింగ్ చేసుకొని తీసుకోగలుగుతారా, లేకపోతే ఎట్లా ప్రపోజల్ ఎట్లా పెడదాం అనుకుంటున్నారు? ఇది గవర్నమెంట్ ద్వారా ఏమైనా వచ్చే అవకాశం ఉంటే బాగుంటుందని చూస్తున్నాం. ఇప్పుడు ఎవరైనా కూడా రైతుల దగ్గర అంత నిల్వ బడ్జెట్ ఎవరి దగ్గర ఉండదు కదా, కొంచెం ఇబ్బందులు ఉంటుంది అనేసి ఎవరైనా అడుగుదామన్నా కూడా కొంచెం మీకు ఇప్పటివరకు ఆయన ఎన్ని గ్రామ సభలు ఉంటాయి అంటే మీరు ఎన్నుకున్న నుంచి మంత్లీ పెట్టుకోవడం జరుగుతుంది. మా గ్రామ సభలు అందరూ వస్తున్నారు, ఆఫీసర్స్ కానీ, ఇప్పుడు రెవెన్యూ కానీ, పోలీసు వాళ్ళు కానీ, ఎంపీడీఓ, హెల్త్ డిపార్ట్మెంట్ నుండి అండ్ పవర్ డిపార్ట్మెంట్ నుండి వీళ్ళందరూ వచ్చి గ్రామ సభలో పాల్గొంటున్నారు. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ నుంచి రావడం లేదు ఇప్పటిదాకా. ఇప్పుడు మిగతా అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు రావడం జరుగుతుంది. మీరు ఇన్ఫార్మ్ చేశారా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి? గ్రామ సభకి ఇన్ఫార్మ్ చేస్తుంటాం. ప్రతి ఒక్క గ్రామ సభ ప్రతి నెలకు ఒకసారి పెట్టుకుంటాం, ప్రజల సమస్యలు ఏమైనా తెలుసుకుందామని. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది వర్షాకాలం కాబట్టి మీరు ముందుగా ప్రజలకు ఏమి ఇన్ఫార్మ్ చేయగలుగుతుంటే మెడికల్ సిబ్బంది ఎట్లా ఉంటారో, హెల్త్ సిబ్బంది వాళ్ళ సైడ్ నుంచి వెళ్ళి ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు? ఏదైనా చెడు పదార్థాలు వేస్టేజ్ ఏమన్నా ఇంటి పక్కన ఏమైనా ఉండకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలని. ఇప్పుడున్న డ్రైనేజీలు మేము క్లీన్ చేయిస్తున్నాం. టోటల్ వచ్చే రెయిన్ సీజన్ ఉందని ఇప్పుడు మేము శానిటైజర్ వరకు రెగ్యులర్ నడుస్తుంది. ఇక వచ్చే వర్షాకాలంలో నీళ్లు నిల్వ కావద్దనేసి మేము ప్రజలకు చెప్పడం జరుగుతుంది. మీరు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న రూలింగ్ ప్రభుత్వం కాంగ్రెస్ నుంచి వెళ్ళి మీరు గెలిచింది కదా, దీనికి మీరు అపోజిషన్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఏమైనా ఒత్తిళ్లు ఉన్నాయి అంటే మీరు ఏదైనా వర్క్ చేసినప్పుడు కానీ ఏమైనా అలిగేషన్ చేయడము, లేకపోతే ఈ ఫండింగ్ ఎందుకు ఇస్తాను అని చెప్పి, అలాగే మీరు ప్రాపర్గా ఖర్చు పెట్టినా కూడా మిస్యూజ్ చేస్తున్నారు అని చెప్పేసి అలిగేషన్స్ మీరు ఎదుర్కోవడం జరుగుతుందా? అయితే మేము అభివృద్ధి పనుల్లో ఎన్ని పనులు చేసినా ప్రతి ఒక్క పనికి ఏదో ఒకటి ఆటంకులు వేయడం కానీ అలాంటివి జరుగుతుంది. వాళ్ళు ఎన్ని ఆటంకులు వేసినా కానీ అభివృద్ధి విషయంలో వెనకాడుగు వేయడం అస్సలకే వెనకాడుగు వేయమని చెప్తున్నాము. అంటే దీనికి మీరు ప్రజల సహకారం ఉంటుందా, లేకపోతే? ప్రజల సహకారంతోనే నేను ముందుకు వెళ్తున్నాను. వాళ్ళు అపోజిషన్ పార్టీతోనే ఎవరితో ఏం కాదు, నేను మా గ్రామ అభివృద్ధి కోసం పనులు చేస్తున్నా కాబట్టి నాకు మా ప్రజల సహకారాలు ఉన్నాయి. చెరువు అంటే కాలువ లెక్కన చెరువు కాలువ ఉన్నాయి. ఇప్పుడు శాంక్షన్లో పెట్టినాం, డ్రైనేజ్ కడుతున్న సైడ్ ట్రైన్ కట్టి ఇది కూడా పూర్తిగా అయితే కొంచెం వాటర్ కూడా ఎక్కువ సఫిషియెంట్గా ఉంటుంది. ఇది ఇండివిజువల్, ఇది వేరే ఊరు వాళ్ళది. మా ఊరు వాళ్ళతో ఉంటే దీని ఏదన్నా ట్రైన్కి ప్లాన్ చేసాం కానీ వేరే ఊరు వాళ్ళది ఒప్పుకోవట్లేదు. అసలు ఇది అంటే మన బార్డర్ ఎక్కడ వరకు ఉంటుంది? మన ఊరు బార్డర్ అంటే ఇది మన ఊరే, కాకపోతే ఇది ఇక్కడ ల్యాండ్ వేరే ఊరు వాళ్ళు తీసుకున్నారు. అంటే ఇప్పుడు ఇది కూడా ఇచ్చేసారు. అవును, ఇది కూడా ఇది అంటే ఒక నార్మల్గా బీడి ఉన్నాయి. అవునా? ఓకే. ఇప్పుడు టెంపుల్ మీ ఫ్యామిలీ అయితే ఇది మా ప్రజలు చేసుకున్నది సొంతంగా నిర్ణయించు అంటే ఏర్పాటు చేసుకున్న టెంపుల్. ఇది 3 దేవతలు ఉంటారు, 3 అమ్మలు.
అయితే ఇక్కడ ప్రజల సౌకర్యం కోసం మేము బోర్వెల్ కూడా ఏర్పాటు చేసాం. మేము వచ్చిన క్రికెట్ కూడా ఏర్పాటు చేసాం. మేము వచ్చిన క్రికెట్ నుంచి బోర్వెల్ చాలా సమస్య ఉండేది. గుడి కాడికి ఎవరైనా వచ్చినా కూడా ఏం చేసినా కూడా దానికి ఇబ్బంది ఉండేది, ప్రజలందరికీ ఇబ్బంది ఉండేది. కాబట్టి ఇప్పుడు దాన్ని చూసి ఆ భక్తుల కోసం అనేసి మేము సౌకర్యం చేసాం. మా ఎమ్మెల్యే సార్ గారితో మాట్లాడి డిఎంఎఫ్ ఫండ్ రిలీజ్ చేసారా? ఫండ్ రిలీజ్ ఇబ్బంది అయితే ఏం లేదు. ఇప్పుడు రోడ్లల్లో ఇబ్బంది పడుతున్నాం. కాకపోతే ఇప్పుడు ప్రజలకు ఇచ్చిన మాట మేరకు మేము అప్పులు తెచ్చినా మేము ఆ పని చేసి పైగా ఎవరికైనా తప్పని పరిస్థితి ఏంటంటే గవర్నమెంట్ నిధులు రానప్పుడు చేసుకోవాలి. కానీ అది బెటర్, ఎందుకంటే వచ్చిన తర్వాత అవి కూడా ఇప్పటికొచ్చో తెలియదు, కానీ ఆ చెక్కలు కూడా ఎప్పటి వరకు వచ్చో తెలియదు. ఇప్పుడు ఇది మీకు మీరే ఇప్పించింది కదా, ఎంతవరకు ఖర్చు వచ్చి ఉంటుంది? 2 లక్షలకి వచ్చింది. 320 ఫీట్లకు 320 ఫీట్లు వచ్చింది. కేసింగ్తో కేసింగ్తో దాదాపు 5-6 సంవత్సరాల వరకు ప్రజలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, దాంట్లో ఎలాంటి రిపేర్ కూడా రాదు. ఇప్పుడు గ్రామంలో మీరు వచ్చిన తర్వాత నుంచి చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏమేమి ఉన్నాయి చెప్పగలుగుతాను? వచ్చినప్పటి నుంచి నీటి సమస్యల కోసం స్కూల్లో ఒక బోర్వెల్ వేయించడం జరిగింది. ఇప్పుడు స్కూల్కి వచ్చిన పిల్లలకు ఎలాంటి అయినా ఇబ్బంది బయటికి వెళ్ళి తీసుకురావాల్సింది జరిగేది. నీటి అంటే తాగడానికి నీళ్ళు తీసుకోవాలన్నా కూడా బయటికి ఎవరైనా ఇంటికి వెళ్ళి వాళ్ళ ఒక బిందె లాంటిది అంటే అలాంటి సమస్యలు ఏర్పడ్డాయి వాళ్ళకు. అయితే అక్కడ ఒక బోర్ వేయించాం. ఎస్సీ కాలనీలో కూడా ఇప్పుడు ఒకటే బోర్ కానీ దాదాపు 200 కుటుంబాలు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకు కూడా ఒకటే బోర్ సరిపోతుంది, కానీ దాన్ని మేము తెలుసుకొని ఇంకొక బోర్ రెండో బోర్ వేయించారు. మీరు వచ్చినాక సెకండ్ బోర్ పడ్డది? అవును, మేము వచ్చినాకనే 2 బోర్ వేయించాం. ఇప్పుడు ఈ రోడ్స్ మీరు రోడ్ ఎక్స్టెన్షన్స్ ఏమైనా చేసింటారు? మేము ఒక 4 రోడ్లు చేయించాం. 2 ఊర్లలో వేయించాం, 2 ఏమో రైతులకు ఇబ్బంది అవుతుంది పొలాలకు వెళ్ళడానికి, కానీ 2 రైతులకి 2 రోడ్లు వేయించాం. అలవాటు రెడీగా ఉన్నది. ఇది చౌతల నుంచి రోడ్ వేయించాం. ఈ మధ్యలో ఈ రోడ్డేనా? ఈ రోడ్ రైతులకి చాలా ఇబ్బంది అవుతుంది. ఏదన్నా బస్తాలు ఏమైనా తీసుకోవాలన్నా అంటే ఎరువులు ఏమైనా తీసుకోవాలన్నా కూడా ఇబ్బంది కలిగేది రైతులకి. ఓకే ఓకే. ఇది ఒక రోడ్ వేసిన తర్వాత రైతుల చాలా బురద ఇక్కడ నుంచి నదిలాలు కూడా బాగుంది. రైతులు చాలా మంది పోతారు. పొలాలు ఇటే ఉన్నాయి కదా, చేళ్ళు పొలాలు అన్నిటే ఇక్కడ నుంచి స్టార్ట్ పొలాలు చెరువులు అన్ని ఇక్కడ నుండి స్టార్ట్. మీకు జంగల్ బాగున్నది ఇదే అదొకటి చెప్పు. ఇటు నుంచి వ్యవసాయ పనులకు మరియు వ్యవసాయ పొలాలకు వంట అడవి పనులకు వెళ్ళే వాళ్ళు కూడా అందులో ఉన్నారు. ఇప్పుడు ఇది అటు ఎవరైతే పొలాలు ఉంటాయో వాళ్ళ కోసం మీరు రోడ్ వేసారు అక్కడ. ఇప్పుడు ఎట్లయితే మనకు గ్రామంలో ఎట్లయితే 2 రోడ్లు వేసారు, దాంతో పాటు ఇది కూడా రోడ్డు ఓన్లీ వీళ్ళకు రైతులకు ట్రాక్టర్లు పోవడానికి, యూరియా బస్సులు తీసుకోవడానికి. మన గ్రామంలో చూస్తున్నట్టయితే రైతులు చాలా మంది ఉంటారు. మన పని మొత్తం రైతులే, 98% టోటల్ రైతులే. అయితే ఎవరైనా వెళ్ళాలన్నా కూడా దీనికి రోడ్ ఇదే రోడ్ మనకు. ఇదే రోడ్. ఇప్పుడు పొలాలు చేన్లు బాగున్నాయి. ఇటు ఒకప్పుడు వెళ్ళాలన్నా కూడా ఇదే రోడ్. ఓకే. ఇప్పుడు ఈ బోర్డు మీద పెట్టించాను. అవునండి. 5 లక్షలకి. ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ వరకు అంటే ఎన్ని మీటర్స్ ఉండొచ్చు? ఇది 125 మీటర్లు. 125 మీటర్ల రోడ్. అవతల మళ్ళీ ఇది ఎన్ఆర్జీఎస్ రోడ్ కూడా ఉంది. ఇక్కడ నుంచి 5 లక్షలు. ఇది ట్రావెల్ కూడా పోతుంది. దీని గురించా? గ్రావెల్ పెంచడం వివో బిల్డింగ్ శాంక్షన్ అయ్యాలి కూడా తొందరగా కట్టించినప్పుడు. ఎన్ని సంవత్సరాలు చూడండి వివో బిల్డింగ్ లేదు, వివో బిల్డింగ్ లేదు, ఎక్కడ జాబ్ ఉంది ఏందన్నది. ఇప్పుడు 2 బిల్డింగ్లు పాట్ల 6 నెలల్లో 2 బిల్డింగ్లు అయిపోయినాయి. రోడ్లు అయిపోయినాయి, ఓపెనింగ్ ఉన్నది, ఆల్రెడీ రోడ్లు అయిపోయినాయి, అన్ని అయినాయి. కంప్లీట్ అయినాయి. ఒకటి ఏంటంటే అంగన్వాడిది ఒకటి ఉంది. అంగన్వాడికి ప్రజెంట్ ఇప్పుడు రెంట్ నడుస్తుంది, అది కూడా ఇబ్బందికరంగా ఉంది అనేసి మేము ఆల్రెడీ
ఇప్పుడు మంజూరు చేసుకున్నాం, అది వచ్చేసింది. కాకపోతే ఇప్పుడు ల్యాండ్ ఇబ్బంది, ల్యాండ్ కోసం మేము చూస్తున్నాం. ఇబ్బంది మరి ఇప్పుడు గవర్నమెంట్ నుంచి ఏమైనా వచ్చిందా ఇంత ల్యాండ్ కావాలి మీరు చూస్తున్నాం. మరి ఇప్పుడు గవర్నమెంట్ నుంచి ఏమైనా వచ్చిందా ఇంత ల్యాండ్ కావాలి మీరు చూసుకోవడానికి ఏం లేదు, కూడా ఫండ్ పెట్టుకొని కూడా లేదు. అట్లా తీసినా కూడా అది కరెక్ట్ గా దానికి మనం ఎలాంటి బిల్లు ఊర్ల నుంచి ఎవరైనా ఇస్తే ఏదో ఒకటి వాళ్ళకు కూడా కొంచెం ఏదైనా పోతాడు మంచిగా ఉంటుందని అదే కంపల్సరీ ఊర్లలో బడులు కంపల్సరీ ఉండాలి. అంగన్వాడీ వాళ్ళు అయితే ఉండాలి. అందరూ ప్రైవేట్ పాఠశాలలకు పంపించలేరు కదా, అంగన్వాడీ బడిలలో ఉంటాయి. గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి మీ దగ్గర? ఎక్కడి వరకు ఉన్నది? అది ఇప్పుడు ప్రజెంట్ 5th క్లాస్ వరకు నడుస్తుంది. అది ఇంకా ప్రైమరీ కాకుండా హైయర్ స్కూల్, హైయర్ క్లాసెస్ ఉండాలి మేము మాట్లాడుతున్నాం. 15 సంవత్సరాలు అయింది. ఇంటి పైన వచ్చినాడు విద్యుత్ వైర్లు వేలాడి కరెంట్ వాళ్ళకి ఈ గారికి ఈ గారి కూడా ఇప్పుడు ప్రస్తుతం కొన్ని గారికి లాస్ట్ పెట్టారు నిష్పత్తిగానే అదొకటి ఇష్టికాండి లంబడిదండ అదొకైతే విపరీతమైన సమస్యలు అయితే మా సర్పంచ్ గారు తీరడం జరిగింది, తీర్చడం జరిగింది. దానికి కూడా ప్రత్యేక వందనాలు పూలు మొత్తం అంగి ఉన్నాయి. ఏ కిటుబడి ఏ మూల కిటుబడి గాలి దుమారం లేదు, మాకు విద్యుత్ రాకట్లేదు. ప్రపోజల్ ఉందా అడిగింది అందు గురించి అడిగింది. ఎందుకంటే 4 పోల్స్ మీద ఇంట్లో దానితో ఏ గారితో మాట్లాడి ఆ లైన్ మొత్తం పూలు మేము మొన్న పోయిన దగ్గర అయితే వాళ్ళది సబ్స్టేషన్స్ ఉన్నాయి, మీరు అప్లికేషన్ పెట్టుకుంటే దానివల్ల మీకు సబ్సిడీ ఇస్తాం. కాబట్టి మీ ల్యాండ్ మాత్రం గ్రామస్తుల నుంచి తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు మన గ్రామ సభలో ఇప్పుడు మాకు కూడా రెడీ ఉంది అన్నది. అన్న మీరు ఈ గ్రామ ప్రజలు గ్రామ పంచాయతీ, నేను 3వ వార్డు నంబర్ని. మీరు వార్డు మెంబర్ వచ్చింది. ఓకే. ఇంతకుముందు 10 సంవత్సరాల అభివృద్ధి జరిగింది. ఇప్పుడు 6 నెలలనే అంతకన్నా ఎక్కువ అభివృద్ధి అయిపోయింది, జరిగింది. మేము కూడా లాభాల గురించి దీని గురించి అవినీతికి అవసరం లేదు, న్యాయంగానే పోరాడదాం. ఏది ఏమైనా అందరినీ ప్రజల్ని కలుపుకొని తిరగపల్లి గ్రామ ప్రజలను అందరు కలుపుకొని ఎవరైనా భాగస్వామిని అవచ్చు, వచ్చి చేయచ్చు. దానికి వెనక ముందు లేదని చెప్తున్నాం. కూడా ఎక్స్పీరియన్స్ చెప్తే మేము పనులు చేసేస్తాం. ఆపోజిట్ ఉన్న కూడా కలుసుకొని పని చేయొచ్చు. దానికి మాకు వాళ్ళు ఆపోజిట్ అయితే మేము ఆపోజిట్ కాము, చెప్పుకొని పని చేద్దామని మేము చెప్తున్నాం, కోరుకొని. ఏదైనా కానీ లాభాల గురించి దీని గురించి అవినీతి గురించి మనకు అవసరం లేదు. ఏదైనా కానీ ముందు ఇంకా వాళ్ళు ఎంత డాగులు పెట్టినా కానీ మేము పని చేసుకుంటాం, ముందుకు వెళ్తాం తప్ప వెనక వచ్చే సమీక్ష లేదు. ఇది గవర్నమెంట్ ల్యాండ్ లేదా తీసుకున్నాయినా? అంటే గ్రామం కింద తీసుకున్నాం, మహిళా సంఘం వాళ్ళు తీసుకున్నారు. ఓకే ఓకే ఓకే. గ్రూప్ 6000 చొప్పున తీసుకున్నారు. ఇట్లా కిందను లేదా దేని కిందను రోడ్డు మీద వాళ్ళకి బాగా ఇబ్బంది అయ్యేది. అయితే ఎంత ఏదైనా కూడా కానీ వాళ్ళకు సౌకర్యం మంచిగా కలగాలనేసి, మహిళలకు మంచిగా ఉండాలని మేము ముందుగా దీన్ని ఫస్ట్ స్టార్ట్ చేసినాం. ఆఖరిగా మీరు ప్రజలకు ఏం చెప్పగలుగుతారు? అంటే మీది మీద నమ్మకం ఉంచి గెలిపించిన ప్రజల కోసం మీరు ఏం మాట ఇవ్వగలుగుతారు, ఏం చేయగలుగుతారు? నన్ను ఈ చిన్న వయసులో నమ్మి 21 సంవత్సరాలు నన్ను గెలిపించిన మా గ్రామ ప్రజలందరికీ, మా గ్రామ ప్రజల సహకారాలతోనే నేను ఈ పొజిషన్లో ఉన్నాను. నేను వాళ్ళు నమ్ముకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా వాళ్ళకి ఇలాంటి ఇంకెన్నో అభివృద్ధి పనులు చేసి మా గ్రామాన్ని నెంబర్ 1 గ్రామంగా తీర్చిదిద్దాలనేసి నాది ఒక ఆలోచన. నేను ఎన్ని ఆటంకులు వచ్చినా కూడా మా ప్రజల కోసం పని చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఇప్పుడు మీ అపోజిషన్ అంటూ ఒకటి ఉంటుంది కదా, అపోజిషన్ వాళ్ళకి మీరు ఏం చెప్పారు? అంటే కలిసి రమ్మని వెళ్దామంటారా, లేకపోతే ఏం చెప్పగలుగుతారు? అపోజిషన్కి ఏం చెప్పగలుగుతారు? ఇప్పుడు అంటే అపోజిషన్ అనే ఆలోచన నా దాంట్లో లేదు. కాకపోతే వాళ్ళు అనుకుంటున్నా కూడా నేను ఏం చేయలేను. కాకపోతే నేను అందరు ప్రజల కోసం చేయాలనే ఆలోచన నాది. వాళ్ళు నాతో వచ్చి పని చేయమని మనకు అనుభవం ఉన్న వాళ్ళు వచ్చి నాకు చెప్తే ఆ పని చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మంచి ఆ ప్రజలకు అంటే పని చేసే పని అయితే నేను తప్పకుండా చేస్తాను.
నాకు అపోజిషన్ అనే భేదాలు అయితే ఏది కూడా లేదు. బలహీన వర్గాల నుంచి వెళ్ళి ఇంత చిన్న వయసులో మీరు సర్పంచ్ అయినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్గా కంగ్రాట్స్ చెప్తూ గ్రామాభివృద్ధి మాత్రం చేయండి కంపల్సరీ. గ్రామాన్ని అభివృద్ధి చేస్తే ప్రజలు ఆటోమేటిక్గా మీ సైడే ఉంటారని చెప్పేసి నేను చెప్పగలుగుతా. ఇది ఒక్క విషయం అయితే మీకు కంఠప్రదంగా చెప్పగలుగుతా. ఇప్పటివరకు చేసిన అభివృద్ధి కానీ తర్వాత ఇప్పుడు నెక్స్ట్ చేసే అభివృద్ధి కూడా ఏ ఇబ్బందులు ఉన్నా మమ్మల్ని అప్రోచ్ చేయండి, మేము మీకు సార్ట్ అవుట్ చేస్తాం. అది ఫండింగ్స్ కానీ ఎమ్మెల్యే దగ్గర నుంచి ఎంపీ దగ్గర నుంచి లేకపోతే గవర్నమెంట్ నుంచి ఇప్పుడు మన విలేజ్లో నిధులు ఏవి రావాలో సక్రమంగా రావడానికి మేము ట్రై చేస్తాం. మీకైతే మేము అది చేయగలుగుతాం. 1 సెకండ్ కంగ్రాట్స్. ఇప్పుడు